హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి బిగ్ బాస్ ఈ రోజుతో బిగ్ బాస్ అయిపోతుంది. సో చాలా మందిని మిస్ అవుతాము. అండ్ బిగ్ బాస్ మిస్ అవడం వెనుక మీరు ఏమనుకుంటున్నారు ఏంటి, అండ్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు, ఈ క్వశ్చన్ మార్క్ పొద్దున్న నుంచి మామూలుగా సర్క్యులేట్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా బిగ్ బాస్ ఏదో జరగబోతుంది అనేది హింట్ ఇస్తున్నాడు. సో అది క్లారిటీ చేస్తాను. అండ్ ఎవరు విన్నరు అనేది కూడా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం, ఇప్పటికి కూడా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగానే చెప్తాను. సో క్లియర్ కట్ గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్, వీడియోకి ఒక లైక్ చేయండి. ఎండింగ్ వీడియో అన్నమాట. అంటే ఎండింగ్ వీడియో అంటే ఇదే కాదు, సో క్లారిటీ కూడా తర్వాత కూడా క్లారిటీ చేస్తాను. సో వీడియోకి లైక్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు టాప్ 2 ఇద్దరు ఉన్నారు కదా. సో తనుజ, కళ్యాణ్ తనుజ, ఈ ఇద్దరు చుట్టే తిరుగుతుంది బిగ్ బాస్ మొత్తం అంతా. ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ లో, ఈ 9 సీజన్ విత్ ఓటీటీ, ఇప్పటి వరకు ఏ విన్నర్ మీద కూడా ఇంత ఉత్కంఠ అనేది కొనసాగలేదు. ఈ ఉత్కంఠ అనేది మామూలుగా కాదు. యాక్చువల్ గా ఇక్కడ మెయిన్ గా జరుగుతుంది ఏంటి అని అంటే, చాలా మంది చాలా విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉన్నారు. సో అంతకంటే ముందు డెమోన్ 15 lakhs తీసుకున్నాడు అండ్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు అనేది అయితే బయట సర్క్యులేట్ బాబులు కావట్లేదు. సో మంచి పని చేశాడరా బాబు అన్నట్టుగానే ఉంది అనమాట. సో ఇప్పుడు విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అని అంటే, పాసిబిలిటీస్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు బిగ్ బాస్ ఖచ్చితంగా టీఆర్పీ గేమ్ ఆడబోతుంది. టీఆర్పీ బద్దలయ్యే రేంజ్ లో ప్లానింగ్ గీశారు. సో ఇప్పటి వరకు కూడా ఎవరికి, ఏ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరు దగ్గరగా ఉన్న వాళ్ళకు కూడా ఎక్కడా బిగ్ బాస్ అనేది లీక్ అవ్వలేదు అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారనమాట. అంటే విన్నర్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు, ఎవరికి తెలియదు అన్నట్టుగా మళ్ళీ కొత్తగా ఒక అప్డేట్ అయితే బయటికి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అలా ఏమైపోతుంది, ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు, ఏమీ తెలియదు. డైరెక్ట్ గా నాగార్జున గారికి ఒక్కరికే తెలుసు. నాగార్జున గారు అనౌన్స్ చేసేంత వరకు ఏ ఒక్కరు కూడా బయటికి రాకూడదు అని స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చారని ఇప్పుడు బయట సర్క్యులేట్ అవుతున్న సిచ్యువేషన్. ఇక్కడ ఓటింగ్ వైజ్ మీరు మార్నింగ్ నుంచి చూస్తే ఇప్పటి వరకు జరిగిన అందరూ రివ్యూవర్స్ అందరూ చెప్పింది కూడా, ఇప్పటిదాకా ఎవరైతే బల్ల గుద్ది కళ్యాణ్ అని చెప్పారో మార్నింగ్ నుంచి వాళ్ళందరూ కంప్లీట్ గా మారిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 11 నుంచి మొత్తం కంప్లీట్ గా మారిపోయింది సినారియో అంతా. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం కంప్లీట్ గా ఆ సినారియో మొత్తం అంతా రివర్స్ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా రివర్స్ చేయబోతున్నారు. ఇది బిగ్ బాస్ ఆడుతున్న గేమా, అండ్ బిగ్ బాస్ టీఆర్పీ కోసమే ఇదంతా క్రియేట్ చేయగలుగుతున్నాడు అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ టీఆర్పీ కోసమే చేస్తున్నాడు. ఇప్పుడు ఓటింగ్ వైజ్ చూసుకుంటే లైవ్ ఓటింగ్స్ అనేది రివీల్ చేయబోతున్నారు అనేది కూడా పెద్ద సర్క్యులేట్ అవుతుంది. అండ్ బిగ్ బాస్ ఈసారి ఏదైనా చేయగలను అనే విధంగా జనాలకి ఏది అర్థం కాకుండా, రివ్యూవర్సే కాదు అక్కడ ఇచ్చే లీక్లు ఇచ్చే వాళ్ళు కూడా గజ్జిబిజి గందరగోళం అయిపోతున్నారు, తల పట్టుకుంటున్నారు. ఎంత దగ్గర ఇన్ఫో సోర్సెస్ కూడా అరే వీళ్ళు 99%, వీళ్ళు 90%, 80% ఇలా చెప్తున్నారు. ఒక్కరిని కాదు, 4-5 క్రాస్ చెక్ చేసినా కూడా అదే సిచ్యువేషన్ బయటకు వస్తుంది. కానీ మనకున్న అప్డేట్ ప్రకారంగానే అని చెప్పాను కదా. సో తనుజ విన్నర్ కాబోతుంది అన్న దగ్గర ఇక్కడ బేను బిగ్ బాస్ నెంబర్ గేమ్ ఆడబోతున్నాడా అని అంటే, సో మనీ ఏదైతే ఉందో ఆల్రెడీ 15 lakhs డెమోన్ పవన్ తీసుకుంటే, సో 35 lakhs ఎవరు తీసుకోబోతున్నారు అంటే 35 lakhs ఒకరు తీసుకున్నాక అంటే డైరెక్ట్ ఫుల్ అమౌంట్ పే చేసేటట్టుగా ప్లానింగ్ కూడా చేస్తున్నారు అనంట. 35 lakhs ఒకరు తీసుకొని కప్పు ఒకరు తీసుకుంటారు, కప్పు విత్ కార్ అన్నట్టుగా ఒకరు తీసుకుంటారు. సో ఇక్కడ మెయిన్ ఇంపాక్ట్ చూపించేది కూడా ఇంకోటి ఏంది, కళ్యాణ్ వల్ల ఫాదర్ మదర్ మనకు మనీ అవసరం లేదు, కప్పే ముఖ్యం బిగులు అన్నట్టుగా కూడా మాట్లాడారు అనేది ఇదో కొత్త ఇన్ఫర్మేషన్, ఇదో కొత్త లీకులు. సో ఈ అన్నిటికి కూడా చెక్ పెడుతూ బిగ్ బాస్ ఇప్పటి వరకు తనుజాకి చేసిన నెగిటివిటీ, ఇప్పటి వరకు తనుజాకు జరిగిన అన్యాయం, తనుజాకు చేసిన సిచ్యువేషన్స్ అన్ని ఈ దెబ్బతో మార్చబోతున్నాడు అనేది అయితే మనకున్న అప్డేట్. అండ్ కళ్యాణ్ని ఏదో విధంగా మనీ, అట్లీస్ట్ ఆ న్యాయం చేయాలని మనీ తీసుకోవడానికి సిచ్యువేషన్ ఫోర్స్ చేస్తున్నట్టుగా మనకు వచ్చిన అప్డేట్ అనమాట. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఏదైనా చేయొచ్చు అని అంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా, ఇప్పటికీ ఎన్ని మీకు అప్డేట్స్ వచ్చాయి, ఎంతమంది అప్డేట్స్ ఇచ్చారు. సో అందరూ లైవ్ ఓటింగ్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది, అండ్ ఓటింగ్ అన్ని రివీల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది అని కూడా కొత్తగా క్రియేట్ చేయగలుగుతున్నారు. కొత్తగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అండ్ షో మీద ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అరే నిజంగా ఇది జరిగిందా అనే లోపు ఇంకొక లీక్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ
ఇద్దరిని ఎవరిని విన్నర్ కాదు అన్నట్టుగానే చూపిస్తున్నారు బయటికి ఇప్పుడు కొత్తగా. ఇక్కడ మార్నింగ్ వచ్చిన అప్డేట్ ఏంటి, తనుజాకి ఓటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఇద్దరికి కంటే డిఫరెన్స్ ఉంది, అండ్ స్లైట్ డిఫరెన్సెస్ అయినా తనుజాకి ఎక్కువ ఓటింగ్ అనేది ఉంది అనేది క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు సడన్ గా ఏం చేశారు, అదే వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో అదే లీకులు అవే సిచ్యువేషన్స్ లో మళ్ళీ మార్చి చెప్తున్నారు. సో కళ్యాణ్కి ఎడ్జ్ ఉంది, కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇప్పుడు కొత్త రాగం ఏంటి అని అంటే కళ్యాణ్ మనీ తీసుకోకపోతే కళ్యాణే విన్నర్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే తనుజ మనీ తీసుకుంటుందనా వీళ్ళ ఉద్దేశం? అలా ఏమీ కాదు. ఇది ఎంత ఏంటి అనంటే కొద్దిగా ఆ షో మీద ఆల్రెడీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయింది, ఆ ఇంపాక్ట్ ని ఇంకా కొంచెం ఎక్కువగా టీఆర్పీ కోసం వాడుతున్నారు. అది క్లియర్ గా అర్థమవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, క్లియర్ కట్ గా 1-2 సార్లు ఆలోచించాల్సిన విషయం కూడా. సో ఇప్పటి వరకు నాకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా అయితే తనుజానే లీడింగ్ లో ఉంది అనంట. ఒకవేళ ఈ సీజన్ ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంది, ఈ సీజన్ లో ఓట్లు రివీల్ చేయబోతున్నారు, లైవ్ ఓటింగ్ పెట్టబోతున్నారు అని కొత్త కొత్త కాన్సెప్ట్లు అయితే బయటకు వస్తున్నాయి. బట్ కళ్యాణ్ విన్నర్ అయితే తనుజాకు అన్యాయం జరిగిందనంటే అన్యాయం జరిగినట్టే. అలాగని చెప్పేసి ఓట్లు రివీల్ చేస్తామని కూడా చెప్పింది వాళ్ళే. ఇలాంటివన్నీ చూసుకుంటే కంప్లీట్ గా తనుజ ఇప్పటికి కూడా నాకు తెలిసిన అప్డేట్ ప్రకారంగా అయితే తనుజ విన్నర్ కాబోతుంది. కానీ ప్రైజ్ మనీ కళ్యాణ్ కి ఆ ప్రైజ్ మనీలో ఒక బ్రీట్ కేస్ ఇవ్వబోతున్నారు అన్నట్టుగా మనకు తెలిసింది. అండ్ ఇన్ఫర్మేషన్ ఇంకేదన్నా అనుకుంటారా మీ ఇష్టం. బట్ ఎవరు గెలిచినా కూడా ఒరిగేదేం లేదబ్బా, ఇవాళ సిచ్యువేషన్ రేపటికి మారిపోతుంది. అలాగని చెప్పేసి ఒక జెన్యున్ గా గెలిచిన వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటది అనేది అర్థం చేసుకోండి, అంతకు మించి ఇంకేం లేదు. అలాగా బిగ్ బాస్ మాత్రం క్లియర్ కట్ గా 1-2 సార్లు ఆలోచించుకోండి. 1-2 సార్లు బిగ్ బాస్ ఏదైతే ఉందో టీఆర్పీ గేమ్, అందులో తనుజాకి అన్యాయం జరగబోతుందా అని మీరు అందరికి క్వశ్చన్ రేజ్ అవుతుండొచ్చు. బట్ వెయిట్ అండ్ సీ. చాలా దగ్గరగా వచ్చేసారు కదా, ఇంకా ఎందుకు, ఇంకా ఆల్రెడీ టైం కూడా అయిపోవస్తుంది, ఇంకా షోయే స్టార్ట్ అవబోతుంది. మీకు అదిరిపోయే దిమ్మ తిరిగిపోయే షాక్ అయితే ఇవ్వబోతుంది. బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత పెద్ద టీఆర్పీ గేమ్ ఎప్పుడూ ఆడలేదు. ఏకంగా విన్నర్స్ తోటే టీఆర్పీ గేమ్ ఆడుతుంది చూడు, ఇది అసలు మజా అంటే ఆ రేంజ్ లో ఉంది అనమాట. సో చూడాలి ఏం జరగబోతుంది అనేది మీరు కూడా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు కదా. సో ఎవరైతే తనుజా ఫ్యాన్స్ ఉన్నారో రిలాక్స్ గా ఉండండి అనేది అయితే నేను చెప్పగలను. ఎందుకంటే మీరు హైపర్ అయిపోయి ఇంకేదో చేయాలనుకొని ఇంకెక్కడికి వెళ్ళిపోకండి, చాలా కూల్ గా ఉండండి. వెయిట్ అండ్ సీ అన్నట్టుగానే ఉంటది బెటర్మెంట్. మీకు అలా తెలుస్తుందో లేదో మీకే అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ బిగ్ బాస్ ఆడే టీఆర్పీ డ్రామా, టీఆర్పీ లీక్లు అనమాట. చాలా చేస్తున్నారు బయట రివ్యూయర్స్ అయితే. ఏకంగా మా ఊడు గెలవకపోతే తలలు తీసుకుంటాం అనే రేంజ్ లో చేస్తారు. మా వాళ్ళు అంటే తనుజ గెలవకపోతే తల తీసుకుంటాను, కళ్యాణ్ లేకపోతే గెలవకపోతే తల తీసేసుకుంటాను అని కొట్టుకున్న వాళ్ళు ఇంకెందుకు, ఇంకా కొన్ని గంటలు అంటే ఇంకొక గంట అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూస్తారు, ఎండ్ వరకు చూసారు కాబట్టి అందుకనే వెయిట్ అండ్ సీ అని చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.